వెల్కమ్ బ్యాక్ టు సాయితే అండ్ మంది బ్లాగ్స్. ఈరోజు వీడియోలో అయితే మనం శారీ కుచ్చు ఒక న్యూ డిజైన్ వేసానండి బీడ్స్తో. సింపుల్గా న్యూ డిజైన్ అనమాట. బ్రైట్ శారీ అనమాట. ఇది పర్పల్ కలర్ అండ్ సిల్వర్ కలర్ ఉంది. సో నేను పర్పల్ ఎక్కువ ఉంది, పర్పల్ వేస్తే కనిపించాలని సిల్వర్ యూజ్ చేసి కాంబినేషన్ సెలెక్ట్ చేసుకొని బీడ్స్ ఎక్కువ వేసి టచ్అప్ చేసినాను. అంటే మనం ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకుంటే కుచ్చులు అయితే కనిపించలేదంటే కనిపించలేదు. సో ఇంకా థ్రెడ్స్ అయితే తీసుకున్నాను. ఇంకా డిజైన్కి ఏమేమి కావాలో చూసేసుకుందాం రండి. సిల్క్ థ్రెడ్ 2 తీసుకున్నాను. 3 రకాల బీడ్స్ అండి. చూడండి, స్మాల్ సైజ్ బీడ్స్, మీడియం సైజ్ రౌండ్ బీడ్స్ అండ్ ఇడ్లీ బీడ్స్. 3 రకాల బీడ్స్ అయితే తీసుకున్నాను. మీకు ఏది నచ్చితే ఆ బీడ్స్ అయితే తీసుకోవచ్చు. 3 రకాల బీడ్స్. స్మాల్ అయితే గ్యారెంటీ ఉండాలి. ఇంకా మనం సిల్వర్ కలర్ థ్రెడ్ని అయితే చుట్టు పెట్టుకున్నాను. 8 పోగులు థ్రెడ్ని అయితే చుట్టు పెట్టుకున్నాను. ముందుగా ఒకసారి శారీకి లాక్ చేసుకోవాలి. ఇలా ఒక లాక్ చేసుకొని చూడొచ్చు. పోగులు నీట్గా తీసుకోవాలి గైస్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. డిజైన్ అయితే ఎక్సలెంట్ ఉంది. చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు అండి. బిగినర్స్ కూడా వేసేసుకోవచ్చు అనమాట. ఇంట్లో కూర్చొని ఈ వీడియో చూసేస్తే సింపుల్గా వేసేసుకోవచ్చు అండి. 400 రూపీస్ సేవ్ చేస్తారు. ఇంట్లో కూర్చొని ఈ వీడియో చూసి కూర్చేసినారంటే. ఒకసారి లాక్ వేసి బీడ్ తీసుకొని ఒక లాక్ వేసినాను. బీడ్ కూడా లాక్ వేసేసి శారీకి ఇలా 4 చైన్స్ అయితే వేసుకుందామండి. 4 చైన్స్ వేసుకోవాలి. చూడొచ్చు ఇలా కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో శారీకి అక్కడ ఒక సింగిల్ నాట్ వేసేసుకుందాము. చూడండి, ఇలా పోగులన్నీ కరెక్ట్గా తీసుకోవాలి గాయస్, మిస్ చేయకూడదు. సో ఇప్పుడు దీనికి ఇడ్లీ బీడ్ అయితే తీసుకుంటున్నాను. ఇడ్లీ బీడ్ కాదు, మీడియం సైజ్ రౌండ్ బీడ్స్. ఇది అటు సైడ్ ఇటు సైడ్ బీడ్ వేసినాను కదా, కన్ఫ్యూజ్ అయింది. మిడిల్లో కుచ్చుకు అనమాట. సో బీడ్ అటు సైడ్ ఇటు సైడ్ 4 చైన్స్, బీడ్ అటు సైడ్ ఇటు సైడ్ వేసి మిడిల్లో 4 చైన్స్ అని వేసిన తర్వాత ఇప్పుడు ఒక ఇడ్లీ బీడ్ అయితే వేసుకుందాము. ఇది కొత్తగా ఉందండి, మనమే క్రియేట్ చేసినాము. చాలా బాగుంటుంది. నేను ఒకసారి వేసి ఇచ్చినాను, వాళ్ళకి నచ్చి మరి మేడం ఇదే డిజైన్ వేయండి అని మరి సేమ్ డిజైన్కి శారీస్ ఇచ్చినారు. సింపుల్ అండ్ సెల్ఫ్ కలర్కి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది బీడ్స్ ఎక్కువ ఉండడం వలన. అందుకనేసి ఈ డిజైన్ని సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు. ఇడ్లీ బీడ్ వేసుకొని ఒకసారి శారీకి లాక్ వేసుకొని థ్రెడ్ని అయితే పైకి తీసుకొని వచ్చి మళ్ళీ ఒక మీడియం సైజ్ బీడ్ని అయితే ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఒక లాక్ వేసి శారీకి ఒక సింగిల్ క్రోషాతో లాక్ చేయాలి. చూడండి, ఇలా వచ్చింది. చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు అండి. గుడ్ లుకింగ్ అంట, ట్రెండింగ్ అని కూడా చెప్పచ్చండి. ఇప్పుడు ఇది ప్రజెంట్ అయితే మా ఏరియాలో మా షాప్లో ఇది ట్రెండింగ్ అనమాట. ఒకరికి వేసి ఇచ్చాను, చాలా బాగుంది మేడం వేసేయండి అని, అందుకని ట్రెండింగ్ అని చెప్తున్నాను. మా ఏరియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతుంది ఇది. సో మళ్ళీ 4 చైన్స్ వేసి లాక్ వేసి ఒక బీడ్ వేసి లాక్ వేయాలి. చూడండి, ఇలా ఇది ఒక సెటప్ అనమాట. కుచ్చు కుచ్చు ఇలా ఉంటుంది. సెకండ్ స్టెప్, ఇది బేసిక్ స్టెప్. శారీ మొత్తం వేసేసుకున్నాను. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత సెకండ్ స్టెప్ చూసుకోండి. సేమ్ కలర్ తీసుకున్నాను. ఒకసారి లాక్ చేయాలి శారీకి. 4 చైన్స్ వేసుకొని బీడు పైన ఒక 4 చైన్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్. సెకండ్ స్టెప్ తర్వాత 4 చైన్స్ వేసుకొని ముందుగా మనం ఎక్కడ శారీకి లాక్ చేసి ఉంటామో అక్కడికి కరెక్ట్గా చూడండి శారీకి ఒక లాక్ వేయాలి. మళ్ళీ 4 చైన్స్. బీడ్ ఎంత ఉంటే అంత చైన్స్ అండి. 3 చైన్లు పడుతుంది. 4 చైన్ బీడ్ పెద్దగా ఉంటే 4 చైన్ పడుతుంది అన్నమాట. అక్కడ కరెక్ట్గా బీడ్ ఫస్ట్ లాక్ చేసింటాం కదా, అక్కడికి లాక్ చేసుకొని ఇప్పుడు క్రోషా థ్రెడ్ని తీసుకొని డబల్ క్రోషా వేస్తున్నానండి నేను. తీసుకొని బీడ్ వెనకాల, ఇడ్లీ బీడ్ వెనకాల థ్రెడ్ ఉంటుంది, దానికి తీసుకొని 2 పోగులకు ఒకటి చూడండి, బీడ్ 2 పోగులకు ఒకటి ఒక డబల్ క్రోషా వేసుకోవాలండి. ఇలా ఒక 6 డబల్ క్రోషా అయితే వేసుకోవాలి. ట్రిపుల్ క్రోషా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. బట్ నేను డబల్ క్రోషానే వేసాను. ట్రిపుల్ క్రోషా అయితే ఆర్చ్ చాలా పెద్దగా వస్తుంది. ఒక 6 డబల్ క్రోషడ్ ఇలా వేసుకున్న తర్వాత 2 బీడ్స్ అయితే తీసుకోవాలి. చూడండి, స్కిప్ చేయకుండా. మధ్యలో స్కిప్ చేస్తే డిజైన్ అయితే అర్థమయ్యేది గైస్. క్రోషా డిజైన్ ఏదన్నా నీట్గా ఫినిషింగ్గా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మూమెంట్ కరెక్ట్
కరెక్ట్గా క్యాప్చర్ చేసుకొని చూసుకోవాలండి. మిస్ చేసి ఫార్వర్డ్ కొట్టి చూసేసి మళ్ళీ అడుగుతారు ఎలా వేశారని. సో ఇప్పుడు 6 డబల్ క్రోషా వేసిన తర్వాత 2 స్మాల్ బీడ్స్ అయితే వేసుకున్నాను. మళ్ళీ డబల్ క్రోషా వేసుకుంటున్నాను. క్రోషా మీద థ్రెడ్ని చుట్టుకున్నాను గైస్. ఇప్పుడు దాన్ని డబల్ క్రోషెడ్ వేసుకుంటున్నాను. ఇటు సైడ్ 6 అటు సైడ్ 6. ఆర్చ్ అయితే చాలా బాగా వస్తుంది గైస్. బిగినర్స్ కూడా వేసేసుకునేలాగా చూపించాను ఈ డిజైన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సెల్ఫ్ కలర్ ఉన్నందువలన, శారీ మొత్తం పర్పల్ కలర్ ఉన్నందువలన దానిపైన వచ్చిన సిల్వర్ కలర్తో అయితే డిజైన్ చేస్తున్నాను. బికాజ్ హైలైట్గా కనిపించాలా, పర్పల్ కలరే వేసినామనుకో సో మనకైతే డిజైన్ కనిపించదు, కుచ్చులు కనిపించదు. అందుకని బీడ్స్ కొద్దిగా ఎక్కువ ఉండే మాదిరిగా సెలెక్ట్ చేసుకుంటే అలాంటి శారీస్కి చాలా బాగుంటుంది. చూడండి ఫామ్ అయిపోయింది. ఆర్చ్ చాలా బాగా వచ్చింది. బీడ్ పక్కన ఉన్న శారీకి ముందే లాక్ చేసినాం కదా, అక్కడ కరెక్ట్గా ఒక సింగల్ లాక్ వేసేసి మళ్ళీ ఒక 2 చైన్స్ వేసుకోవాలండి. బీడ్ వేసుకున్నాం కదా దానికి చూడండి అలా 2 చైన్స్ వేసుకొని ముందు ఎక్కడ లాక్ చేసినామో అక్కడ కరెక్ట్గా లాక్ చేసేసి మళ్ళీ 4 చైన్స్ వేసుకోవాలి. చూడండి ఇలానే శారీ మొత్తం వేసేసుకోవాలండి. అర్థం కాలేదంటే మళ్ళీ ముందుకు పెట్టుకొని చూసుకోండి. బ్యాక్ సైడ్ పెట్టుకుంటే మళ్ళీ 2 సార్లు చూసినారంటే బిగినర్స్ కూడా వేసేసుకోవచ్చండి. నేను 4 చైన్స్ వేసుకొని మళ్ళీ ఫస్ట్ వేసిన 4 చైన్స్ కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో అక్కడికి మధ్యకి సింగల్ లాక్ వేసేసుకొని మళ్ళీ 2 చైన్స్ సేమ్ ఇదే ప్యాటర్న్ శారీ మొత్తం కంప్లీట్ చేయాలండి. నేను వీడియోలో అంతా చూపించలేను కదండి, లెంత్ అవుతుంది. సో నేను మొత్తం వేసేసినాను. సారీ మొత్తం ఇలానే కంప్లీట్ చేసినాను. ఇప్పుడు దీనికి కుచ్చులు కట్టాలన్నమాట. బట్ ఎలా వచ్చిందో చూడండి గైస్. చాలా ఎక్సలెంట్గా ఉంది లుకింగ్ అయితే. నాకైతే పర్సనల్లీ చాలా నచ్చింది. చెప్పినాను కదా మా ఏరియాలో సెల్ఫ్ కలర్ శారీకి ఒక్కరికి వేసి ఇచ్చినాను. ఇంకా వాళ్ళ డిజైన్స్ నియర్ బై చూసి మళ్ళీ నాకు కూడా ఇదే వేసేయండి మేడం అని తెచ్చేసినారు. సో ఇలా వచ్చింది. దీనికి కుచ్చులు కట్టేసుకోవాలన్నమాట. కుచ్చులు చాలా సింపుల్గా కట్టుకుంటానండి నేను. 60 పోగులను అయితే రెడీ చేసుకుంటాను. 120 పోగులు కరెక్ట్గా వస్తుంది. నేను రైటింగ్ ప్యాడ్కి చుట్టుకుంటాను, లెంత్ ఎక్కువ వస్తుంది. మాటికి చేతికి ఫింగర్స్కి చుట్టుకొని అది రిస్క్. ఇలా కుచ్చులు కట్టుకోవడం చాలా ఈజీ అండి. సో అందుకని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను థ్రెడ్ని. ఇప్పుడు ఈ 4 చైన్స్ ఉన్న మధ్య గ్యాప్లో అయితే కుచ్చులు కట్టేస్తాను. చూడండి 4 చైన్స్. మళ్ళీ గోల్డ్ థ్రెడ్ని కూడా నేనైతే దీన్ని తీసుకోనండి, సూదిలోకి ఎక్కించుకొని అది మళ్ళీ ఎందుకు కొంచెమే అనేసి నేను నార్మల్గా చుట్టేసి ఇట్లా పూలు కడతాం కదా అలా నాటేసేసాను అనమాట. ఎంత పొడవు కావాలో చూసుకొని అక్కడ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి అలా మళ్ళీ లెవెల్గా ఫింగర్కి కరెక్ట్గా పెట్టుకొని ఫినిషింగ్ చేసుకోవాలి. వీటిని మడత పెట్టి కుచ్చులంతా కట్టేసి గమ్ అంటించేసి స్టోన్ అంటించుకొని నీట్గా మడత పెట్టినామంటే కుచ్చులు నీట్గా సెట్ అవుతాయండి. స్టార్టింగే ఇలా ఉండదు. లేదా కొద్దిమంది ఫస్ట్నే కుచ్చులు కట్టేదాని థ్రెడ్ని ఐరన్ చేస్తారండి. సో అది అన్నమాట. నేను అలా ఐరన్ అయితే చేసలేదండి, బికాజ్ ఎందుకు అలా అనేసి అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఇలా కట్టేసి లోపల మడత పెట్టేసి దాని మీద ఒక దింబు పెట్టేసినామంటే నీట్గా సెట్ అవుతుంది. ఫినిషింగ్ బాగుంటుంది. మొత్తం ఇలానే 2 పర్పల్ 2 సిల్వర్ లేదు 3 పర్పల్ 3 సిల్వర్ కుచ్చులు అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ కాంబినేషన్ కరెక్ట్గా ఉండాలండి. ఫస్ట్ స్టార్టింగ్ ఏ కలర్ వస్తుందో ఎండింగ్ కూడా అలానే రావాలి. అలా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఎలా అనిపించింది వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ డిజైన్ క్రోషా డిజైన్ నచ్చినట్లయితే, మన ఓన్ డిజైన్ క్రియేట్ చేశానండి, నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి డిజైన్తో మంచి లాగ్తో కామెంట్ అయితే చేస్తాను. చూస్తారు కానీ ప్రతి ఒక్కరు లైక్ ఇచ్చలేదండి. సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లు చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీ సపోర్ట్ అయితే చాలా ఇంపార్టెంట్ కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బై బై, సీ యూ లేటర్.